నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళల రక్షణ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అభయం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముంచుకొస్తున్న నివర్ తుఫాన్. బంగాళాఖాతంలో వాయుగుండం. రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. కుర్రకారు జోరుకు కళ్లెం వేస్తున్న పోలీసులు. స్పెషల్ డ్రైవ్ లో 211 వాహనాలు సీజ్. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్న డీసీపీ రస్తోగి. సింహాచలంలో ఈ నెల 25న శ్రీవేద ఫ్యాషన్స్ గొప్ప ప్రారంభం. మల్టీ బ్రాండెడ్ వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తామన్న షోరూం అధినేత కందుకూరి నాగరాజు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయం ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్టును ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం జగన్ అన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో అభయం యాప్ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఆటోలు, క్యాబుల్లో నిర్భయంగా ప్రయాణించేందుకు యాప్ ఉపయోగపడుతుందని అన్నారు. తొలి దశలో విశాఖలోని 1000 వాహనాల్లో డివైజులు ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే నవంబర్ నాటికి 1,00,000 వాహనాలకు డివైజులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు నివర్ తుఫాను ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇరాన్ దేశం ఈ తుఫానుకు నివర్ పేరును సూచించింది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరికి సమీపంలోని కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 25న కరంకల్, మాపళ్లపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. 84.2 degrees ఈస్ట్. ఇది పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలోని, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరో 24 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను నవంబర్ 25 మధ్యాహ్నం నుంచి మహాబలిపురం, కరైకాల్ మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా మరియు రాయలసీమల్లో 25 నుంచి 25, 26, 27 3 తేదీల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే విండ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రస్తుతానికైతే 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నదని హెచ్చరికలు జారీ చేయడం అయింది. సీ కండిషన్ చాలా రఫ్గా ఉంటుంది. అందువల్ల మత్స్యకారులందరికీ ఎవరికి సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం అయింది. పోర్ట్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1 విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఎగరవేయడం జరిగింది. DC1 విత్ సెక్షన్ సిగ్నల్ నెంబర్ 4 కాకినాడ, గంగవరం పోర్టుల్లో కూడా ఎగరవేయడం జరిగింది. ఇన్ఫర్మేటరీ మెసేజెస్ భీములపట్నం, కళింగపట్నం వాడరేవులకి ఇవ్వడం జరిగింది. బైక్ రేసింగ్, స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసే వాహన చోదకులకు పోలీసులు కళ్లెం వేస్తున్నారు. గడిచిన వారంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 195 కేసులు నమోదు చేశామని డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో 220 మందిపై చర్యలు తీసుకోవడంతో పాటు 211 బైక్లను సీజ్ చేసినట్లు చెప్పారు. అతివేగంతో వాహనాలు నడపడం వల్ల వాహన చోదకుల ప్రాణాలకే కాకుండా పాదచారులకు కూడా ముప్పు ఉంటుందని అన్నారు. కొంతమంది వాహనాలకు నెంబర్ ప్లేట్లను అమర్చకుండా తిరుగుతున్నారని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. మైనర్లకు కూడా ఇష్టానుసారం బైక్లు ఇస్తూ తల్లిదండ్రులు బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదండి వెనక్కి పదండి.
ఎందుకు మరి మేబీ లుక్ పోతా ఉంది ఆర్ ఏం అనుకొని వాళ్ళు నంబర్ ప్లేట్స్ బిగించుకోవట్లేదు. బట్ లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, బోత్ సైడ్ ఫ్రంట్ అండ్ రియర్ బైక్కి ప్రాపర్ నంబర్ ప్లేట్స్ ఖచ్చితంగా ఉండాల్సింది. ఎక్కడైతే నంబర్ ప్లేట్స్ సరిగా లేకపోతే ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎంవీ యాక్ట్ ప్రకారం కూడా ఈ ద్విచక్ర వాహనాల మీద యాక్షన్ మనం ఫ్యూచర్లో కూడా తీసుకుంటాం. అందువలన నా సలహా ఏంటంటే, ఇప్పుడు మీ బైక్స్కి సపోజ్ నంబర్ ప్లేట్స్ సరిగ్గా లేకపోతే దయచేసి వెంటనే నెక్స్ట్ 1 or 2 డేస్లో ప్రాపర్ నంబర్ ప్లేట్స్ మీ బైక్లో ఫ్రంట్ అండ్ రియర్లో బిగించండి. సెకండ్, కొంతమంది దగ్గరే సరిగ్గా రికార్డ్స్ కూడా లేవు, లైసెన్సెస్ కానీ రిజిస్ట్రేషన్స్ అవి కూడా లేవు. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, బైక్ వేరే వాళ్ళది ఉంటుంది, వాళ్ళు ఇంకొక ఫ్రెండ్కి లేదంటే తెలిసిన వాళ్ళకి వాళ్ళు బైక్స్ ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఈ కొన్ని బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయనది కూడా బాధ్యత ఉంటుంది ఈ కేసెస్లో. వాళ్ళని కూడా ఈ ఎంవీ యాక్ట్లో బుక్ చేయడం జరుగుతూ ఉంది. సో అగైన్ పబ్లిక్తో విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ బైక్స్ తెలుసుకొని ఎవరైతే లీగల్ డ్రైవర్ ఉన్నారో, లీగల్ ఏజ్డ్ అండ్ వాళ్ళ దగ్గర ప్రాపర్ రికార్డ్స్ లైసెన్స్ ఉంటేనే అండ్ మీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే ప్రాపర్గా వాళ్ళు బాధ్యతాపూర్వక డ్రైవ్ చేస్తేనే మీ బైక్స్ వాళ్ళకి ఇవ్వండి. అద్భుత సాంప్రదాయ సకుటుంబ వస్త్ర కోవెల శ్రీవేద ఫ్యాషన్ సింహాచలంలో ప్రారంభం కానుంది. ఈ నెల 25న సింహాచలంలోని పైడితల్లమ్మ ఆలయం సమీపంలోని బస్టాప్ వద్ద నెలకొల్పిన షోరూంను జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభిస్తారని శ్రీవేద ఫ్యాషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కందుకూరి నాగరాజు తెలిపారు. బిగ్ బాస్ సీజన్ 3 ఫేమ్ హిమజ ప్రత్యేక అతిథిగా హాజరవుతారని చెప్పారు. శ్రీవేద ఫ్యాషన్స్ కు వినియోగదారుల నుండి లభిస్తున్న ఆదరణతో 4వ షోరూంను సింహాచలంలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. మల్టీ బ్రాండెడ్ వస్త్రాలను విక్రయిస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలను చురగొన్నామని చెప్పారు. సంస్కృతి సాంప్రదాయాల మేలి కలయికగా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగరవాసులు విచ్చేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామని చెప్పారు. మన సింహాచలంలో రేపు 25న గొప్ప ప్రారంభం చేస్తున్నాము. ఈ ప్రారంభోత్సవం మన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అవంతి గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. అలాగే ముఖ్య అతిథిగా బిగ్ బాస్ ఫ్రేమ్ హిమజ కూడా విచ్చేస్తున్నారు. వేద ఫ్యాషన్స్ అనేది లాస్ట్ ఇయర్ 2019 డిసెంబర్ 21న గాజువాకలో హై స్కూల్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. దిగ్విజయంగా ఈ సంవత్సర కాలం వ్యాపారం దిగ్విజయంగా చేసి ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకు స్వచ్ఛమైన వస్త్రాలు అందించడం జరిగింది. విజయవాడలో 2 షోరూంలు ఓపెన్ చేయడం జరిగింది. 4వ షోరూమ్కి సింహాచలంలో ప్రారంభిస్తున్నందుకు మీకు తెలియపరచడానికి చాలా సంతోషిస్తున్నాము. శ్రీ వేద ఫ్యాషన్స్ అంటే మల్టీ బ్రాండెడ్ బాంబెడైన్, రైమాండ్స్, లెనిన్ క్లబ్, అరవింద్, రామ్రాజ్ అన్ని రకాల వస్త్రాలు, హ్యాండ్లూమ్స్ కానీ, ఖాదీ కానీ, టెక్స్టైల్స్ కానీ, రెడీమేడ్స్ కానీ, హ్యాండ్లూమ్ సారీస్ కానీ, ప్రపంచంలో ప్రఖ్యాతి కానీ అన్ని రకాల మిల్లుల తాలూకా నాణ్యమైన వస్త్రాలు హోల్సేల్ రేట్లకే రిటైల్గా అమ్మడం జరుగుతుంది. 25/11/2020 బుధవారం ఉదయం 9:18 ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి చేతుల మీద మహిళలు చిన్నారుల భద్రత కోసం అభయం ప్రాజెక్టు ప్రారంభమైంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అభయం మ్యాప్ను వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. విశాఖ జిల్లాలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖలోనే పైలట్ ప్రాజెక్టుగా అభయం ట్రాకింగ్ డివైజ్లను 1000 ఆటోలకు బిగించారు. డివైజ్ ఏర్పాటు చేసిన ఆటోలను ప్రారంభించిన అనంతరం ఆ ఆటోల్లో దిశ పోలీసులతో మంత్రి ప్రయాణించి డివైజ్ పనితీరును పరిశీలించారు. అకాల వర్షం వరి రైతులను నిండా ముంచింది. వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. చేతికి అందొచ్చిన పంట కళ్ళెదుటే నీట మునగడంతో అన్నదాతలు బోరుమంటున్నారు. విశాఖ జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వందలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది.
బుచ్చయ్యపేట, రవికమతం, మాడుగుల మండలాల్లోని వడ్డాదికస, చిన్నపపాలెం, పోలేపల్లి, దిబ్బిడి, కందిపూడి, రాజాం తదితర గ్రామాల్లోని వందలాది ఎకరాల పంటను కోసి ఆరబెట్టారు. మరో 2 రోజుల్లో కుప్పలు తీద్దామనుకున్న సమయంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో పంటంతా నీట మునిగిపోయింది. చేతికొచ్చిన పంట కళ్లెదిటే నీటి మునగడంతో ఏం చేయాలో పాలుపోక అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. నీటిలో మునిగిన పంటను ఒడ్డుకు తెచ్చేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎకరాకు సుమారు 25 నుండి 30 వేల వరకు పెట్టుబడి పెట్టామని, చేతికొచ్చే దశలో నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది ఇలాగా అకాల వర్షం వచ్చేసి మునిగిపోయింది, తడిచిపోయిపోయింది. గవర్నమెంట్ వారు ఆదుకోవాలి, ఆదుకోకపోతే సొమ్ములకు దానా కూడా పనిచేయవు. మరి గడ్డి కూడా లేదు, మొత్తం మునిగిపోయి ఉన్నాయి. మరి మీ గవర్నమెంట్ వారు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎకరానికి 25,000 రూపాయలు అయిందండి. 4 ఎకరాలకి ₹1,00,000 అయింది. కానీ మాకు రూపాయి వచ్చి ఆస్కారం లేదు. మరి గవర్నమెంట్ ఆదుకోకపోతే మందిరాబాద్ ఆగివలసిన పరిస్థితి వస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో మరో 2 వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండటంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. విసువేస్ ఇండియా కంపెనీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు. గాజువాక ఆటోనగర్లోని కంపెనీ గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. కార్మికులకు 5 రోజుల 18 దినాలు పాత లీవ్ పాలసీ కొనసాగించాలని సీటు నేత సుబ్బారావు డిమాండ్ చేశారు. యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తోందని మండిపడ్డారు. తన డిమాండ్లను తక్షణం పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని నేతలు హెచ్చరించారు. అలాగే హెచ్ఆర్ఏ ఇస్తున్నారు, బాగా కనబడుతుంది, కానీ అది ఒక సీటింగ్. కానీ హెచ్ఆర్ఏ పెంచమని మేము అడిగాం, దానికి ముందుకు రావట్లా. స్కోర్ కార్డు అంటే ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో పిల్లలకు ఒక తెలుగుని, ఇంగ్లీష్ని, సోషల్ మార్కులు వేస్తుంటారు. మార్కులు సరిపోతే ఫెయిల్డ్, ఫెయిల్డ్ అంటారు. ఈయనకు ఒక కార్డు పెట్టారు. కార్డు ఉద్దేశం ఏంటంటే నిజమైన ఉత్పత్తి కోసం ఇస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ కార్మికులకు తేడాలు తీసుకొచ్చి కార్మికుల్ని ఐక్యాన్ని భంగం కలిగించే దానికోసం ఆ కార్డును వాడుకుంటామని దుర్మార్గమైన కార్డు అది. దాన్ని రద్దు చేయమని మనం అడిగాం. నిన్నటి వరకు కూడా సెలవుల విషయంలో సరే యాజమాన్యం కూడా ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని 4 సెలవులని 2 సెలవులుగా మేము తగ్గించుకుంటాం, 2 సెలవులు ఇవ్వండి, 4 లీవులు పెంచండి అంటే సెలవులు అయితే తీసుకుంటాడట, లీవులు పెంచడట. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఇది హెల్త్ విషయంలో ఆయన 7 సీఎల్ ఇస్తాడు. అంత ముందు వాడుకున్న సీఎల్ చాలా 40-50 సీఎల్ తీసేసుకుని 4 రోజులు 7 రోజులు ఇస్తాడట. ఇట్లాంటి కార్మిక వర్గానికి ఇబ్బందికరమైనటువంటి షరతులు పెట్టి కార్మికులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తమకు రావాల్సిన రాయితీలను తక్షణమే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి ఆస్కార్ రావు డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెంటకోట చంద్రరావు, ఎస్వి రమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆస్కార్ రావు మాట్లాడారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ముఖ్యమంత్రి మాట తప్పరని ప్రగాఢంగా నమ్ముతున్నారని చెప్పారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికలకు ఉద్యోగులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కలిగిన సంఘం, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో శాశ్వత సభ్యత్వం కలిగిన సంఘం, అలాగే గుర్తింపు పొందిన సంఘానికి ఉండవలసినటువంటి అన్ని అనుమతులు ప్రస్తుత ప్రభుత్వంలో పొందినటువంటి ఏకైక సంఘం మా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఈ సంఘం ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో ఉద్యోగుల మధ్యకి చొచ్చుకుని తన వేగాన్ని రోజు రోజుకి విస్తృతపరుస్తుంది. భజనతో కాదు, బాధ్యతతో, పార్టీతో కాదు, ప్రభుత్వంతో అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని మేము నిర్వచించుకుని ఆ సిద్ధాంతపరంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనలో భాగంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి దివంగత నేత వైఎస్ఆర్ పెట్టిన సంక్షేమ బోర్డుకు ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడాల రమణ మండిపడ్డారు. ఈ నెల 26న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకుని సీతామధార్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సమ్మెలో గట్టిగా వాణిని వినిపించేందుకు కార్మిక వర్గం తరలి రావాలని పిలుపునిచ్చారు. రంగం భవన నిర్మాణ రంగం. అటువంటి రంగంలో ఉండే భవన నిర్మాణ కార్మికుల బతుకు తెరువు కోసం, బతుకు భద్రత కోసం, జీవించే హక్కు కోసం దశాబ్దాలు పోరాడి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం 1996ని సాధించుకోవడం జరిగింది. ఈ రోజు ఆ చట్టాన్ని నరేంద్ర మోడీ గారు 44 కార్మిక చట్టాలు ఈ చట్టాన్ని కూడా మార్చి యజమానులకు అనుకూలంగా ఉండే విధంగా, యజమానులు ఇష్టమైతే పనిలో పెట్టుకునే విధంగా, యజమానులు ఇష్టం లేకపోతే బయటకు తోసే విధంగా, యజమానులకు ఇష్టపడితే సెస్ కట్టే విధంగా, లేకపోతే ఎంత కట్టాలన్నది కూడా యజమాని నిర్ణయిస్తాడట. ₹1 10 లక్షల వరకు దాటితే 1% సెస్ వసూలు చేయాలని చెప్పి చట్టంలో ఉంది. ఆ విధంగా కాకుండా యజమాని ఇష్టమైనంత కట్టాలని చెప్పి వాళ్ళ మార్పులు చేసి ఈ దేశాన్ని ఈ కాంట్రాక్టులకి, పెట్టుబడిదారులకి, బిల్డర్లకి ఇవాళ ప్రధానమంత్రి గారు అమ్ముడుపోయి ఈ విధంగా ఈ చట్టాలు మార్పులు చేస్తున్నాడు. ఇది కార్మికులకి శ్రేయస్కరం కాదు. కాబట్టి వాళ్ళ కార్మిక సంఘాల శ్రమలో భవన నిర్మాణ కార్మికులు కూడా పాల్గొంటున్నాం. హెడ్లైన్స్ మరోసారి. మహిళల రక్షణ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అభయం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముంచుకొస్తున్న నివర్ తుఫాన్. బంగాళాఖాతంలో వాయుగుండం. రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. కుర్రకారు జోరుకు కళ్లం వేస్తున్న పోలీసులు. స్పెషల్ డ్రైవ్ లో 211 వాహనాలు సీజ్. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్న డీసీపీ రాస్తోగి. సింహాచలంలో ఈ నెల 25న శ్రీవేద ఫ్యాషన్స్ గొప్ప ప్రారంభం. మల్టీ బ్రాండెడ్ వస్త్రాలను అందుబాటు ధరలో అందిస్తామన్న షోరూం అధినేత కందుకూరి నాగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.